సినిమేషగాడు ప్రకాష్ రాజ్ సార్ బెట్టింగ్ యాప్ను ప్రమోషన్ చేసిండని మియాపూర్ పోలీసులు ఆయన మీద కేసు పెట్టిరు కదా. అయితే బుద్ధునికి బోధి చెట్టు కింద జ్ఞానోదయం అయినట్టు, కొరిదెల పవనాలు సార్కు రాజకీయంలోకి పోయినాక జ్ఞానోదయం అయినట్టు, ప్రకాష్ రాజ్కు కేసు పెట్టినాక జ్ఞానోదయం అయిందట. ఎట్లా అయిందో చెప్తూ నేనుండ్రి. అయ్యా, అందరికీ నీతులు చెప్పే మీరు ఇట్లా నీతిమాలిన బెట్టింగ్ యాప్లు ఎట్లా ప్రమోట్ చేసిండ్రో చెప్పుర్రి. హాయ్, నమస్కారం. ఒక విలేజ్ లో షూటింగ్ లో ఉన్నాను. అదే గెటప్. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్. ఇక్కడ ఉన్నప్పుడు ఇప్పుడే నాకు ఈ ఆన్లైన్ లో మళ్ళీ మీడియాలో ఒక ఆన్లైన్ గేమింగ్ యాప్, దాని గురించి నేను చేసిన ఒక యాడ్ గురించి డిస్కషన్ జరుగుతోంది. అదే ఆన్లైన్ యాడ్ మీరు చేసిండ్రా సారు? మొదలు ఆముచట చెప్పుర్రి. అది ఒక 2016, ఒక 9 years బ్యాక్ ఇలాంటి ఒక యాడ్ నా దగ్గరకు వచ్చింది. నేను చేశాను, నిజం. ఆ తర్వాత కొన్ని నెలల్లోనే అది తప్పని నాకు అర్థమైంది. చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏమొస్తుంది సారు? ఆ బుద్ధి యాడ్ చేసే ముంగట ఉండాలే గాని. వాళ్ళు మళ్ళీ 2017 లో దాన్ని ఎక్స్టెండ్ చేస్తానంటే, లేదండి ఇది తప్పు, తెలియక చేసేసాను, బట్ చేసేసాను కాబట్టి అగ్రిమెంట్, మీరు దాన్ని రిలే చేసి తీరాలి, బట్ 2017 నుంచి మీరు వాడకూడదు, నేను రాను అని చెప్పేసి. మంచిగా పని చేసిండ్రు. కానీ ఇప్పుడు తెలంగాణ పోలీసులు తెలివితోనే మీ మీద కూడా మియాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిర్రు. మరి నోటీసులు వచ్చినా ఎప్పుడు విచారణకు హాజరు పడుతున్నారు సారు? ఆముచట కూడా చెప్పుండ్రి. ఈ సమాధానం పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి నాకు ఇంకా ఇది రాలేదు. వస్తే వాళ్ళకి నేను సమాధానం చెప్తాను, బట్ మీకు సమాధానం చెప్పాల్సింది. అయ్యా ప్రకాష్ రాజ్ సారు, మీరు బెట్టింగ్ యాప్ గురించి చేసిన ప్రమోషన్ చూసి కొందరు ఆ పాడుమల్లె యాప్ను వాడి వాళ్ళ పానాల మీదికి తెచ్చుకుర్రు. మీ పాపాన ఎంతోమంది పానాలు తీసుకుర్రు. వాళ్ళ కుటుంబాల ఉసురు మాత్రం మీకు తప్పక తలుగుతుంది. ఇప్పటికైనా తప్పు తెలుసుకున్నారు కాబట్టి ఈడీ ఆఫీసర్లకు నిజాలు చెప్పి ఆ యాపులు నడిపేటోళ్ళ ఈపులు వలగొట్టిపిచ్చి ఇంకా ఎవరు వీటికి బలి కాకుండా చూసి పుణ్యం కట్టుకోర్రి. అట్లనన్నా మీ పాపం కొంచెమన్నా తక్కువ అవుతుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.